గత 5 సంవత్సరాల నుంచి జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారండి. అతను చెప్పేదన్నీ అబద్ధాలే. అతను ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అంతా కూలదోయటం తప్పితే కట్టేదనేది ఏమీ లేదు. అప్పులు తీసుకొచ్చి పబ్బం గడిపాడు. ఏంటి ప్రశ్నించినోళ్ళ మీదేమో కేసులు పోలీసోళ్ళు అధికారులతో కావాల్సినవన్నీ చేపించుకుంటాం. ఈ రకంగా పాలన సాగించాడు తప్పితే అతను జనాలకి చేసింది ఏమీ లేదు. ఆ పథకాలు ఇస్తున్నా అన్నాడు. ఎక్కడి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి లేదు. మొత్తం అప్పులు తీసుకొస్తాం వేల కోట్లు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాడు. ఇవన్నీ చూసి జనాలు ఇసుకెత్తిపోయారు. ఇసుక ఆపేసేసి భవన నిర్మాణ కార్మికులు మొత్తాన్ని మా రోడ్డు మీద తీసుకొచ్చాడు. ఏంటి అన్నా క్యాంటీన్లు ఆపేశాడు. ఒకటి కాదు, ఇక రాష్ట్రాన్ని ఎంత శంఖనాగిచ్చాలో అంత శంఖనాగిచ్చేశాడు. ఇక రాష్ట్ర ప్రజలందరూ విసిగెత్తిపోయి ఇక ఈ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఓటేసి మనిషిని దించేద్దామా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూటమికి మొత్తం బ్రహ్మరథం పట్టారు. అంటే మనం చూసుకుంటే కనుక శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, అనంతపురం అన్ని క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మొత్తం ఉన్న 7 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గురువర నాని ఆయన ఉన్న స్తంభాన్ని మొత్తం కోల్లోసి ప్రజెంట్ ఎన్ఆర్ఐ విడుదల రాము గారు అక్కడ విజయం సాధించి 50,000 మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. కృష్ణా, గుంటూరు మీరు చెప్పిన జిల్లాలే కాకుండా కడపలో కూడా ఒకప్పుడు రామారావు గారి టైంలో వచ్చినాయి అంట. మళ్ళీ ఇప్పుడు ఉన్న 10 సీట్లలో 7 సీట్లు వచ్చినాయి కడపలో. అవినాష్ రెడ్డి ఎంపీనే కుర్తిలో పడ్డ ఎలకలా బయటపడ్డాడు. అట్లాంటి కడపలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురైతే పడింది. ఇక కృష్ణా జిల్లా అంటారా, కృష్ణా జిల్లాలో ఈడో బూతుల మంత్రి ఇక్కడ. ఏంటి 5 సంవత్సరాలు మంత్రి పదవి ఎలగబెట్టాడు, కానీ ఆ శాఖ ఏ శాఖ కూడా తెలియదు. తిట్టడానికి బూతులు తిట్టడానికి తప్పితే ఆయన వాడింది జగన్మోహన్ రెడ్డి ఇంక దేనికి వాళ్ళ. చూశారు ప్రజలు ఎన్నాళ్ళు తిడతాడు బూతులు. ఏమైనా చేసి వచ్చింది ఏమన్నా ఉంటే వీళ్ళు ప్రజలు హర్షిస్తారు. ఏం చేసి రావలేదు. ఎన్నికల రాము గారు వచ్చాడు, అసలు మొత్తం దున్నుకుంటూ వెళ్ళాడు నియోజకవర్గం మొత్తం. ఇవాళ ఎన్నికల రాము గారికి బ్రహ్మరథం పెట్టారు. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడంటే 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ భిక్షతో గెలిచినోడే. మొన్న జగన్మోహన్ రెడ్డి ఈదురుగాలు ఉండటం వల్ల గెలిచాడు. గెలిచిపోయి ఏమన్నా రాష్ట్రానికి మంత్రి అయ్యాడు. మంత్రి అయ్యి ఇంటి ముందు రోడ్డే వేయించుకోవాలా, గతుకుల రోడ్డు. అంత సన్నాసి దద్దం మంత్రి అయ్యాడు. అట్లాంటి మంత్రిని ఓడికి ఇంకేం చేస్తారు. అక్కడేంటి వంశీకి కూడా ఓటమే. నియోజకవర్గంలో గన్నవరం నియోజకవర్గంలో మొత్తం తుడిచిపెట్టిపోయింది. అక్కడికక్కడ మొత్తం చీపిరి తీసి ఊడిసి చెత్తను రోడ్డు మీద పడేసినట్టు పడేశారు జనాలు. అదే ఎక్కడికి వెళ్ళినా ప్రతి మీటింగ్లోనూ ప్రతి చిన్న మీటింగ్లో కూడా వైనాడు 175 వైనాడు 175 అన్న వ్యక్తి నేను వచ్చిన ఫలితాలు చూసి బాధతో మాట్లాడినాడు. ఇది ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాను నేను, అయినా కానీ నేను ఎందుకు నమ్మలేదు, ఎవరిది తప్పు అని ఈ ఓడిపోవడానికి కారణం కూడా ప్రజల మీదే వేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. చేతకానప్పుడు ఏం చేస్తాడండి, ప్రజల మీదే నెడతాడు. అతను చేసిన తప్పులు ఎలాగో చెప్పుకోడు, ఒప్పుకోడు కూడా. ఏంటి ఈ 5 సంవత్సరాలు అతను జనాలకి అసలు చేసింది ఏమన్నా ఉందా అని అంటే 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. కాకపోతే సంక్షేమ పథకాలు ఏదైనా ఏమన్నా కొత్తగా పుట్టించాడే ఏంటి. సంక్షేమ పథకాలు రామారావు గారి టైం నుంచి ఉన్నాయి. అసలు సంక్షేమ పథకం అనేది పెట్టింది రామారావు గారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, తర్వాత చంద్రబాబు గారు ఇలా పెంచుకుంటూ వచ్చారు, డెవలప్ చేసుకుంటూ. సంక్షేమ పథకాలు ఈయన కొత్తగా ఇలా పేర్లు మార్చుకున్నాడు. ఆ బిల్డింగ్లకేమో రంగులు మార్చుకున్నాడు. అంతే, పేర్లు పిచ్చి రంగులు పిచ్చి తప్పితే ఇక లాస్ట్కి ఓడిపోతున్నాం అని చెప్పి తెలిసేటప్పుడు ముందు కూడా నెల ముందు కూడా మేకపోతు గాంభీరం. వైనాట్ 175 ఎక్కడి నుంచి వస్తాయి 175. ఇక ఓడిపోయి లాస్ట్ ప్రెస్ మీట్ ఏం పెట్టాడు, జనాలు మొత్తం మోసం చేశానని జనాలను ఎత్తి మీద రుద్దాడు. అదే ఒక అత్యంత దారుణ పరిస్థితి అంటే అంతమంది మంత్రి సహా ఉన్నా కానీ ఒక్క మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి తప్ప మంత్రి శాఖలో ఎవరు కూడా అటు అంబటరామారావు కానీ, రోజా కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా గెలవని పరిస్థితి. మెజారిటీ కూడా చాలా ఓట్లు కూడా తక్కువ పోలేదు వాళ్ళకి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మంత్రులుగా తీసుకున్న వాళ్ళు రాష్ట్ర ప్రజలకు చేద్దామని మంత్రి పదవులు తీసుకోలేదండి. వాళ్ళ సొంతంగా సంపాదించుకోవడానికి ఏది దొరికితే దోచేసుకుంటాం, కబ్జాలు చేయడం, ఇసుక అమ్మేసుకుంటాం, మైనింగ్ అమ్మేసుకుంటాం, ఇళ్ల స్థలాల పేరుతో కోట్లు దొబ్బేయడం, ఇలా చేసుకుని ఉన్నారు. కాబట్టి వీళ్ళు మంత్రులుగా మొత్తం టీం మొత్తాన్ని ఓడించారు. ఆ కుర్తిలో పడ్డ ఎలకలాగా ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకటి గెలిచాడు. అతను ఓడిపోవాలి. వాస్తవంగా మొత్తానికి ఏం జరిగిందో అక్కడ జరిగింది. ఆ కొద్దిగులో అన్న బయటపడ్డాడు. ఇక ఈ మంత్రులంతా
జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుని రాజధాని మీద విషం కక్కారు, పోలవరం మీద విషం కక్కారు. ఇప్పుడు నీళ్లు కృష్ణా డెల్టాకి నీళ్ళు వస్తున్నాయంటే పట్టిసీమ పుణ్యం, అది కూడా చంద్రబాబు గారి పుణ్యం. దాని మీద కూడా విషం కక్కారు. కొన్నాళ్ళు నీళ్లు పంపింగ్ లేకుండా ఆపేశారు పట్టిసీమ నీళ్ళు. ఎంత ఎదవలంటే వీళ్ళు రాష్ట్రం గురించి పట్టించుకోరు. ఎంతసేపు వీళ్ళ కారులో ఎక్కుతాం, ఇలా తిరగడం, ఇలా సంపాదన, ఆ జగన్ భజన చేయడం. దీంతోనే 5 సంవత్సరాల కాలం పెట్టారు. ఈ 5 సంవత్సరాలు చూశారు కాబట్టి చిత్తుగా ఓడించి మురికాల్లో దోశారు వీళ్ళని, ఎటు పనికి రాకుండా. అయితే ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఈ ఎన్డీలో విజయంలో పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ఇప్పుడు కూడా చాలా అగ్రెసివ్ గా మాట్లాడి పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం చాలా సౌమ్యంగా మాట్లాడుతూ జరుగుతుంది. అలాగే ఇదివరకు పప్పు అన్న లోకేష్ గారు కూడా ఒక చాలా మోల్డ్ అయ్యి తన మాటలతో చాలా విపరీతాలు యుద్ధం చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు అధికారంలో ఉండగా ఈ చంద్రబాబు సీఎంగా ఉండి వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు అంటే వీళ్ళకి ఇచ్చే శాఖలు ఏముండబోతున్నారు? శాఖలు, మంత్రి పదవులు ఏది ఇచ్చినానండి చంద్రబాబు గారు, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఎవరికైనా సరే వీళ్ళంతా రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి, పోలవరం, అమరావతి వీటి మీదే ఉంటుంది దృష్టి. మధ్యలో కొద్దిగా తాట తీసే కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా ఉంటాయి. కాకపోతే ఎక్కువ శాతం అభివృద్ధి మీద ఉంటుంది. రాష్ట్రం కేంద్రంలో కూడా స్టేట్లో ఉన్న ఎంపీలతోనే అక్కడ కేంద్రంలో కూడా మెలగాలి. కాబట్టి కంపల్సరీ ఈ ట్రిప్ మాత్రం రాష్ట్రానికి మాత్రం చంద్రబాబు గారు నిధులు తీసుకొస్తాడు, కంపెనీలు తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. లోకేష్ గారు ఫస్ట్ నుంచి కూడా రెడ్ బుక్ అంటే ఆయన పేరు రాసుకోవడం జరిగింది. రెడ్ బుక్ అనేది కంపల్సరీ అండి. అది రెడ్ బుక్లో అత్యుత్సాహం ప్రదర్శించి, స్వామి భక్తి ప్రదర్శించి, ఇల్లీగల్గా ప్రవర్తించిన అధికారులకి తాట తగిద్ది. శృతికి మించి నోరు అదుపులో పెట్టుకోకుండా ఒళ్ళు బలిసి చేసిన నాయకులకి తాట తీస్తాడు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఒక నెల అటు ఇటు అయ్యిద్ది. రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు చాలా ఉన్నాయండి. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఎట్లయినా తక్కువే వచ్చినాయి, పెద్దగా చెప్పుకోదగ్గగా రాలా ఏంటి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి రూపాయి అడిగింది పెట్టింది లేదు, ఏమీ లేదు. ఇక్కడ అప్పులకు మాత్రం వాళ్ళు సహకరించారు, అప్పులు చేశారు. ఇవన్నీ తీర్చాలంటే జనాల మీద భారాలు పడకూడదు. దాని గురించి కూడా బాబు గారు ఆలోచిస్తారు, రేట్లు గిట్లు పెంచకుండా. ఈసారి మాత్రం కేంద్రం నుంచి నిధులు నెమ్మదిగా తెచ్చుకుంటాడు, డెవలప్ చేస్తాడు. అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. అంటే ఇదివరకు కూడా ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేయడం జరిగింది కదా బాబు గారు, మళ్ళీ ఎన్డీఏ కూటమి కలిశారు. ఎలా పోరాటం చేయబోతున్నారు? మన మెయిన్ కావాల్సింది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒకటి, దాని తర్వాత పోలవరం, రెండు మనకు చాలా జీవనాడిగా ఉన్నాయి. అవును, దాని గురించి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది కూడా పోయినసారి బాబు గారు ఆయన సొంత పరిస్థితుల వల్ల రాలేదండి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు మోడీ గారు. 4.5 సంవత్సరాలు అవుతుంది, దాని గురించి మాట్లాడాల. నిధులు కూడా అరాకొరా ఇస్తున్నాడు. ఇక పొత్తులు ఉండే ఏ లాభం అని చెప్పి ఆయనకి రాష్ట్రం మీద ఇది మీద వచ్చాడు తప్పితే అతను సొంత అవసరాల మీద రాలేదుగా. పోయినసారి 5 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ లేదు. అప్పటికి ఉన్న ఎంపీలతో పార్లమెంట్లో పోరాడాము. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఈసారి పోయినసారి తప్పు జరగకుండా సామరస్యంగా తెచ్చుకునే బాధ్యత అయితే చంద్రబాబు గారు చేస్తారని నమ్మకం ఉంది. ఇవాళ రవీంద్రనాథ్ రెడ్డి గారు మాట మాట్లాడారు, ఎలక్షన్లో ట్యాంపరింగ్ జరిగింది, అందుకే మేము ఓడిపోయామని మాట మాట్లాడారు. దాన్ని ఎలా చూస్తారు? పోయినసారి 151 వచ్చినాయి, అప్పుడేమన్నా ట్యాంపరింగ్ జరిగిందని ప్రతిపక్ష నాయకులు అన్నారా? చివరా మొదల తెలియనోడికి 151 సీట్లు అప్పచెప్పారు అప్పుడు జనాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈఎం ట్యాంపరింగ్ జరిగిందేమో. 23 ఎమ్మెల్యేలు తీసుకున్న చంద్రబాబు, 3 ఎంపీలు తీసుకున్న చంద్రబాబుకి అదే వచ్చింది, ఎట్లా వస్తుందని జనాల్లో చాలామందికి అనుమానాలు వచ్చినాయి. అప్పుడే ప్రతిపక్ష నాయకుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడలేదే. ప్రజలు ఆశీర్వదించారు, ప్రజా తీర్పును గౌరవించారు. అప్పుడు వీళ్ళకి ప్రజలు ఆశీర్వదించడం, ప్రజా తీర్పు గౌరవించడం చేత కాబట్టి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడతారు. అలాగే మనం లాస్ట్ ప్రెస్ మీట్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు 150 పైన మనం సాధిస్తున్నాం అన్నాడు. ఆ 150 పోయి 11 వచ్చింది, దాన్ని ఎలా చూస్తారు? అతి తెలివి, అత్యుత్సాహం అండి దీనికి కారణం. ఆయనకి తెలుసు, 2 నెలల ముందే తెలుసు ఇది జరుగుతుంది, మొత్తం శంకనాగిపోతాం మేము అని. మీకు ఒక విషయం అర్థం కావట్లా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాష్ట్రాన్ని నాశనం చేయాల, సొంత పార్టీని కూడా శంకనాగిచ్చేశాడు. వాళ్ళు అంత దారుణంగా ఓడిపోతా కారణం జగన్మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత, వాళ్ళ అధ్యక్షుడే. లీడర్షిప్ బాగా పనిచేసింది అంటారా?
దేవుడు ఉన్నాడండి పైన. ఒక్కసారి ఏమన్నా జరిగిద్దేమో తప్పితే ప్రతిసారి జరగదు కాబట్టి దేవుడు స్క్రిప్ట్ కరెక్ట్గా పనిచేసింది. రిటర్న్ గిఫ్ట్ అన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా బాగా పనిచేసింది అటు. ఇక్కడ పదకొండు సీట్లు నిలబడటానికి దేవుడి స్క్రిప్ట్ అంటారా? పక్కాగా దేవుడి స్క్రిప్టు, రాష్ట్ర ప్రజల ఆవేదన, బాధ. అమరావతి రాజధాని రైతులు 4.5 సంవత్సరాలుగా ఏడిపిచ్చి కొట్టి తిప్పి వాళ్ళ ఉసురు మామూలుగా తగిలిద్దండి వీళ్ళకి ఎదవలకి. ఒక్కొక్క ఎదవ ఏమన్నాడు 3 రాజధానులు, 3 బాత్రూమ్లు కడతాకి డబ్బులు ఎదవల దగ్గర 3 రాజధానులు కడతారు. ఏమైంది ఇప్పుడు? 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు జగన్మోహన్ రెడ్డి. చరిత్రలో నిలిచిపోతాడు.